అనురాగ గంగ 10వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆ రోజు మధుమతి పుట్టినరోజు. మధుమతి ఇంటి వైద్యులైనటువంటి డాక్టర్ అనంతసేనం గారి అమ్మాయి ప్రీతి వసంతతో కలిసి వెళ్ళింది. రండమ్మా రండి, నాన్నగారు రాలేదా? అనంతసేనం గారు ఎదురుపడి అడిగారు. ఆయన ప్రీతి కుటుంబ వైద్యులు. డాడీకి ఈరోజు కూడా మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయన్నారు అంది ప్రీతి. అన్నాడు, ఇంకా బాగా తిరగమని చెప్పు. ఆయనకు మనం ఎంత చెప్పినా లాభం లేదమ్మా. విశ్రాంతి తీసుకోడు, ఎంతసేపు బిజినెస్ అంటాడు. అదొక వ్యసనం. అది ఇప్పటిదా? నా చిన్నప్పటి నుంచి ఉన్న విషయమే. నువ్వు పుట్టిన తర్వాత కాస్త నయం ఇంటి పట్టునుంటున్నాడు, కానీ అంత క్రితం అయితే ఎప్పుడూ ఆఫీసులోనే. మీ అమ్మ కూడా ఏమనేది కాదు. నువ్వు వాడిని దోవలో పెట్టాలమ్మా అంటే, పోనీ అన్నయ్య, ఆయనకి తెలియదా పనులు ఒత్తిడి అలాంటివి అనేది. ప్రీతి, నువ్వైనా కాస్త డాడీని అదుపులో పెట్టాలమ్మా, నువ్వు చెప్తేనే ఆయన వింటాడు అన్నారు ఆయన. నేనేం చేయను అంకుల్ అంది. నువ్వు ఇంటికి వస్తేనే అన్నం తింటానని పేచీ పెట్టు. రాత్రి 10 గంటలు దాటితే ఇంట్లోనే ఉండాలని షరతు పెట్టు. ఆయన ఆరోగ్యం మనకు ముఖ్యం కదమ్మా. ప్రీతి అవునన్నట్టు తలూపింది. అలాగే అంకుల్ అంది నవ్వుతూ. నాన్న, ఏమిటి ప్రీతిని వీధిలోనే నిలవేశావు? లోపలికి రాని అంది మధుమతి వచ్చి. రా ప్రీతి అంటూ చేపుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికే చాలామంది వచ్చున్నారు. చూసావా, నువ్వు వచ్చాక మా ఇంటికి కళొచ్చేసింది. అందరూ రావటం కాదు, నాకు నువ్వు రావటమే ముఖ్యం అంది మధుమతి. ప్రీతికి ఇలాంటి పొగడ్తలంటే మహా చిరాకు. మధుమతి అక్కడున్న బంధువులందరినీ పరిచయం చేసింది. ఆఖరణ కోకోకోలా బాటిల్స్ ట్రేలో పెట్టుకుని వాటి మీద ఇంకో ట్రే పెట్టి వాటిల్లో మళ్ళీ బాటిల్స్ అమర్చి తెస్తున్న ఒక యువకుడిని చూపిస్తూ, ఇతను వినోద్, మా పెదనాన్నగారి అబ్బాయి, లా పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ పరిచయం చేసింది. అతను నవ్వాడు. మధుమతిని, మధు, నా చేతులు ఖాళీగా లేవు, నా తరపున నమస్కారం పెట్టి అన్నాడు. మీరు భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారే అంది ప్రీతి అతని చేతిలోని ట్రేలను చూస్తూ. జీవితంలో ప్రతిదీ బ్యాలెన్స్ చేయటం నేర్చుకుని ఉండాలి, లేకపోతే ఈ ఆధునిక యుగంలో మనిషి బ్రతకలేడు. ఏమంటారు అన్నాడు. ప్రీతి నవ్వింది. ఒకటి తీసుకోండి అందించాడు. ప్రీతి వసంత చెరొకటి తీసుకున్నారు. అతను చకచక అందరి దగ్గరికి వెళ్ళి ఇచ్చొచ్చాడు. ప్రీతి వసంత కూర్చున్నారు. ప్రీతి ఆ కూర్చున్నంతసేపు అతన్ని మధ్య గమనిస్తూనే ఉంది. అతను అందరితో చలాకీగా జోక్స్ విసురుతూ నవ్విస్తూ తిరుగుతున్నాడు. అందరినీ పలకరిస్తున్నాడు. అందరూ అతని ఆప్యాయతకు మురిసిపోయి ఆనందపడుతున్నారు. వినో అని పిలుస్తూ ఏవేవో విషయాలు చెప్తున్నారు. అక్కడ ఒక వయసు మళ్ళిన ఆవిడుంది. ఆవిడ కాళ్ళవాతం, లేవలేదుగా ఉంది. వినోద్ తనే ఆవిడని లేవనీయకుండా మంచినీళ్లు టిఫిను అందిస్తున్నాడు. ఆవిడ వెళ్తానంటే ఆటో వరకు ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి ఎంతో ఆసరా ఇస్తూ తీసుకెళ్లి భద్రంగా ఎక్కించాడు. చల్లగా బ్రతుకు అని ఆవిడ ఆశీర్వదించింది. ఎప్పుడైనా వస్తూ ఉండు అంది. మా అన్నయ్యకి అందరికీ సాయపడటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉంటాడు అంది మధుమతి. అతను ప్రీతితో ఎక్కువ మాట్లాడలేదు. ప్రీతికి అతని ధోరణి ఎంతో నచ్చింది. అందరూ తనతో మాటలు కలుపుకోవాలని, పరిచయం పెంచుకోవాలని తహతహలాడతారు. అతను ఆ కోవకు చెందిన వ్యక్తిలా లేడు. తనను పట్టించుకోలేదు. వసంత, ప్రీతి, మధుమతి కూర్చుని టిఫిన్ తింటుంటే మధుమతి కోరిక పైన అతను ఫోటో తీశాడు. టైం సరదాగా నవ్వులతో కబుర్లతో గడిచిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత వసంత, ప్రీతి వెళ్ళటానికి లేచారు. మధుమతి కారు వరకు వచ్చింది. ప్రీతి కారులో కూర్చుంటే మధుమతి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న వినోద్తో, విను, ప్రీతి వెళ్ళిపోతోందిరా అంటూ పిలిచింది. వస్తున్నా. పెనతల్లితో ఏదో మాట చెప్తున్న అతను గబాలను వచ్చాడు. ప్రీతిని చూస్తూ, వెళుతున్నారా? మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఈరోజు నా జీవితంలో చాలా సుదినం అనుకుంటాను అన్నాడు. ప్రీతి అతనికి నమస్కరించింది. అతను కారు డోర్ వేశాడు. కారు కదిలింది. ప్రీతి వసంత వచ్చేస్తుంటే, వసంత, వదిన, అతను చాలా మంచివాళ్ళ ఉన్నాడు కదూ అంది. ప్రీతి అవునన్నట్టు తల ఊపింది. వినోద్ అందగాడే కాదు, అతని దగ్గర మంచి ప్రవర్తన, బుద్ధిమంతత్వం కూడా ఉంది. అతను ఎవరినైనా నచ్చుతాడు. చిన్న పెద్ద భేదం లేకుండా వినోద్తో ఒక అరగంట మాట్లాడితే అతనంటే ఇష్టపడతారు. ఎదుటివారిని తనంటే ఇష్టపడేటట్టు చేసుకోవటం అతనికి తెలియకుండానే చాకచక్యం అది. ఆ తర్వాత ఎలా పెరిగిందో చాలా గమ్మత్తుగా వినోద్తో పరిచయం పెరిగింది. అదే వారంలో మధుమతి ఒకసారి ప్రీతిని చూడటానికి వచ్చింది. చాలాసేపు కబుర్లు చెప్తూ కూర్చుండిపోయింది. మధుమతిని తీసుకువెళ్ళటానికి వినోద్ వచ్చాడు. అతను కూడా కూర్చున్నాడు. పుస్తకాల గురించి, సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. 2-3 రోజుల తర్వాత మధుమతి ఫోన్ చేసింది. ప్రీతి
చాలా బాగుందట, విను చెప్పాడు, మనకు టికెట్స్ పంపించాడు, పోదాం వెళ్దామా అంది. ఆ సమయంలో ఊళ్ళో మహీధర్రావు గారు లేరు. ప్రీతికి ఏం చేయాలో తోచటం లేదు. వసంత కూడా వెళ్దామని అంది సినిమాకి. వసంత ప్రీతి బయలుదేరారు. తీరా థియేటర్ దగ్గరికి మధుమతి వచ్చినప్పుడు చూస్తే మధుమతి తమ్ముడు రాలేదు, వినోద్ ఉన్నాడు. స్కూల్లో క్రికెట్ ప్రాక్టీస్ ఉందట, రానని చెప్పాటవాడు. టికెట్ వృధా అవుతుందని బతిమలాడితే ఆయన వచ్చాడు అంది మధుమతి. నలుగురు థియేటర్లోకి వెళ్ళారు. సినిమా చూస్తూ ఉండగా ప్రీతి పక్కన కూర్చున్న మధుమతి, అబ్బా నా ముందు కూర్చున్న ఆయన పొడుగ్గా ఉన్నాడు, నాకు సరిగ్గా కనిపించట్లేదని సనుక్కుంటూ, విను నువ్వు వీటి జరుగుతావా అని అడిగింది. వినోద్ లేచాడు, ప్రీతి పక్కన కూర్చున్నాడు. వినోద్ చేయి కాలు యథాలాపంగా ప్రీతికి తగిలాయి, కానీ అతను సారీ అంటూ సర్దుకునేవాడు. ఆ తర్వాత ప్రీతిని వసంతాన్ని భోజనానికి పిలిచారు. ఆ తర్వాత అందరూ జూ చూడటానికి వెళ్ళారు. ప్రీతి వాళ్ళను భోజనానికి పిలిచింది. వినోద్ వచ్చారు. మధుమతి వినోదం చూపిస్తూ, ఒకళ్ళ ఇంటికి రావాలంటే ఎంత సిగ్గో తెలుసా, చచ్చినారాడు, నేను బలవంతంగా లాక్కొచ్చాను. ప్రీతికి ఎందుకో కానీ అతని మొహమాటం బాగా నచ్చింది. ప్రీతి మాటల సందర్భంలో తనకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆ సాయంత్రం మధుమతి ఒక పాకెట్ కానుకగా పంపింది. అది తీసి చూస్తే అందులో ఒక జరీగళ్ళ చీర ఉంది, చాలా ఖరీదైంది. నీకు చాలా బాగుంటుందని వినోద్ కొనేశాడు, నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు అన్నాను. అమ్మో నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. ప్రీతి, వినోద్ లా ప్రొఫెషన్ విషయంలో ఎంత సమర్థుడో ఇతరుల విషయంలో కూడా అంత పిరికివాడు అని ఫోన్లో చెప్పింది. ప్రీతి ఆ చీరను స్వీకరించింది. మధుమతి ఇంటికి వెళ్ళింది. మధుమతి తల్లిదండ్రులు ముఖ్యంగా వినోద్ చూపే ప్రేమాభిమానాలకు ప్రీతి ఆకర్షింపబడసాగింది. మధుమతి ఏ పిండి వంట చేసినా ప్రీతిని రమ్మనమని ప్రాణం తీసేది. మహీధర్రావు గారికి అనంతసేనం గారు బాగా తెలిసిన కుటుంబం. ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే సంతోషించేవారే కానీ బాధపడేవారు కాదు. పైనుంచి మధుమతి ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళమని ప్రోత్సహించేవాడు. క్రమంగా అనంతసేన గారి కుటుంబంతో చనువు పెంచుకోసాగింది. వసంతం చూస్తే చిరాగ్గా ఉండేది. ప్రీతి వచ్చినప్పుడల్లా వసంతం వెంట పెట్టుకుని వచ్చేది. ఒకసారి ప్రీతికి జ్వరం వచ్చింది. సేనం గారు వచ్చి మందిచ్చి వెళ్ళారు. మధుమతి ఊళ్ళో లేదు, పెళ్ళికి వెళ్ళింది. ఆ సాయంత్రం వినోద్ ఫోన్ చేశాడు. మీకు జ్వరంగా ఉందని బాబాయ్ చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది? అతని గొంతులో ఏదో ఆదుర్ద. పర్వాలేదు, టెంపరేచర్ బాగా ఉందా అని అడిగాడు. 102 ఉంది. మందు వేసుకుంటున్నారా? అతను ఫోన్ పెట్టేయలేదు. ప్రీతి కూడా ఫోన్ పెట్టేలా. ఒక క్షణం ఆగి అన్నాడు, మధుమతిని తన్నాలనిపిస్తోంది అని. ఎందుకు? సమయానికి ఊరిలో లేకుండా పోయినందుకు. అదేమిటి? చూడండి, మీకు జ్వరం ఇప్పుడే రావాలా? మధు ఉంటే నేను వచ్చి మిమ్మల్ని చూసేవాడిని కదా. మధు లేకపోతే మాత్రం రాకూడదా? అతను ఒక క్షణం నిశ్శబ్దంగా అయ్యాడు. తర్వాత అడిగాడు, వస్తే బాగుంటుందంటారా? ఎందుకు బాగుండదు? రానా మరి? రండి అంది. అతను ఫోన్ పెట్టేశాడు. అతని మొహమాటానికి ఆదుర్దాకి నవ్వుకుంది. 10 నిమిషాల్లో అతను వచ్చాడు. చేతిలో బుట్ట నిండా ద్రాక్ష, యాపిల్ మొదలైన పళ్ళున్నాయి. ఇదేమిటి అంది. మీకు తినాలనిపిస్తే తినండి అన్నాడు అక్కడ టేబుల్ మీద పెడుతూ. ప్రీతిని చూస్తూ ఆదుర్దాగా, మొహం చూసారా ఎలా వడలిపోయిందో. ఎందుకు వచ్చింది జ్వరం అని కూర్చుంటూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుస్తుంది జ్వరం ఎందుకు వచ్చిందో? జ్వరాన్నే అడగండి అంది నవ్వుతూ. అతను వెంటనే ప్రీతి చేయి అందుకుని నాడి చూస్తూ ఒక నిమిషం ఆగి వదిలేసి, ఇప్పుడు తెలిసింది అన్నాడు. హఠాత్తుగా అతను అలా చనువుగా చేపట్టుకోవడంతో ప్రీతి ముఖం కందినట్టుగా అయింది. ఏం తెలిసింది? జ్వరానికి కూడా మీరంటే ఇష్టం కలిగిందట, నాకు చెప్పింది అన్నాడు. ప్రీతి ఈ మాట వినగానే ఫక్కున నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఇంతలో ఆ గదిలోకి మహీధర్రావు గారు వచ్చారు. వినోద్ ఎప్పుడొచ్చావు అని పలకరించారు. అతను చప్పున లేచి వినయంగా నమస్కరించాడు. కూర్చో అన్నారాయన. ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు? ఆయన కూతురు నుదుటిన చేయి వేస్తూ అడిగాడు. పర్వాలేదు డాడీ, నేను మీటింగ్కి వెళ్ళిరానా మరి? వెళ్ళిరండి అంది. ఆయన వెళ్ళబోతూ ఆగి, వినోద్ నేను వచ్చే వరకు నువ్వు వెళ్లకు, ఏమైనా కబుర్లు చెప్పు ప్రీతికి అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. వసంత క్రింది భాగంలో హనుమ వంటింట్లోనే పనిచేస్తోంది. వినోద్ ప్రీతి దగ్గరే కూర్చున్నాడు. మీకు జ్వరం అనేసరికి నా మనస్సు వెలవెలలాడింది, ఏం చేయలేకుండా ఉండలేకపోయాను అన్నాడు అతను. ప్రీతి మాట్లాడలేదు. అతని చేయి కదిలి ప్రీతి చేయి అందుకోబోయి మొహమాటంగా ఆగిపోయింది. అది గమనించిన ప్రీతి తనే చేతిని అందించింది. అతను చప్పున 2 చేతులతో ఆ చేతిని అందుకుంటూ ప్రీతికి ఉన్న గాజును అటు ఇటు కదుపుతూ, ప్రీతి నేను ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి. మిమ్మల్ని చూసిన క్షణం ఎలాంటిదో కానీ మీ రూపం నా నుంచి చెరిగిపోవటం లేదు. అక్కడికి నాకు నేనే 100 సార్లు ఒరేయ్ నువ్వు ఇష్టపడితే సరిపోతుందా, ప్రీతికి నువ్వంటే ఇష్టం ఉండద్దు అని చెప్తోంది. కానీ ప్రీతి నవ్వింది. బాగుంది, మీరంటే నాకు ఇష్టం లేదని ఎవరన్నారు అంది. అతను చటుక్కన తలెత్తి చూశాడు. ప్రీతి అతని వైపు చూసింది.
ప్రీతి అన్నాడు అతను. నేనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు, మీరంటే నాకు ఇష్టమని మీకు తెలియదు, అంతే. నిజంగానా? నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు. నిజంగానే. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి, అతను ప్రీతి చేతిని పెదవులు కానిచ్చుకుంటూ అన్నాడు. ఇంతలో వసంత హార్లిక్స్ తీసుకుని అక్కడికి వచ్చింది. వినోద్ని వసంతని చూడగానే చప్పున ప్రీతి చేయి వదిలేశాడు. ఆ రోజు తన జీవితంలో మరవలేని రోజు అనుకుంది ప్రీతి. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య చనువు ఆత్మీయత రెట్టింపైంది. ఇద్దరూ కలిసి సినిమాలకి, రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్కి వెళ్ళసాగారు. మహీధర్రావు గారికి కూడా వినోద్ నచ్చడంతో ఆయన కూతురి చనువుకి అభ్యంతరం చెప్పలేదు. వినోద్ ఆయన పట్ల కూడా ఎంతో గౌరవ అభిమానాలు ప్రదర్శించేవాడు. ఆయన మనసులో కూడా ఇతను ప్రీతిని చేసుకుంటే నా కొడుకు లేని లోటు తీరుతుంది అనే నమ్మకం కలిగించాడు. తెలిసిన వాళ్ళందరికీ కూడా వినోద్ మహీధర్రావు గారికి కాబోయే అల్లుడనే అభిప్రాయం ఏర్పడిపోయింది. త్వరలో పెళ్ళి అని కూడా అనుకున్నారు మహీధర్రావు గారు. వినోద్తో అరమరికలు లేకుండా తన ఆస్తి వ్యవహారాలు చర్చించేవారు. త్వరలోనే ఈ బాధ్యత మీ ఇద్దరి చేతికి అప్పగించి నేను విశ్రాంతిగా ఉంటాను అనేవారు. ప్రీతికి ఈ లోకం ఎంతో చూడముచ్చటగా ఉంది. మనసు ఉల్లాసంగా ఉంది. రాత్రి వేళ మంచం మీద పడుకున్నప్పుడు పక్కనే టేబుల్ మీద ఫోటోలు ఇచ్చి చిరునవ్వు నవ్వుతున్న వినోద్ని చూస్తూ, వినోద్ మంచివాడు, తెలివిగలవాడు, అందమైనవాడు, కాకపోతే తమకంటే కాస్త డబ్బు తక్కువ ఉంది. అయితేనే ఇద్దరి మధ్య ఏర్పడిన ఇష్టానికి అదేమీ పెద్ద అడ్డు కాదు. తండ్రికి కూడా వినోద్తో ప్రీతి సుఖజీవనం సాగిస్తుందన్న నమ్మకం బాగా కలిగింది. అతన్ని పెళ్లి చేసుకోవటం అన్ని విధాలా బాగానే ఉంది. తెలిసిన కుటుంబం అవటం వల్ల ఇటు కుటుంబం పరువుకు కూడా ఏమీ ముప్పు లేదు. ప్రీతి నిట్టూర్చింది. తండ్రి వంశగౌరవానికి ఎంత ప్రాణమిస్తాడో ప్రీతి ఎరగంది కాదు. తండ్రి దేనికైనా రాజీ పడతాడు కానీ వంశగౌరవం కించపరిచే ఏ పని చేసినా ఆయన సహించలేడు. ఈ గౌరవం ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరికంటే ముందు అడుగు వేసి విదేశీ వస్త్రాలను విసర్జించింది తమ కుటుంబమే. తండ్రి తన చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటనలు చెప్తూ ఉంటే ప్రీతికి శరీరం గగురుపాటు పడుస్తుంది. మోసాన్ని ఒక మంత్రి గారు ఈ ఇంటి పేరు ఎత్తి తృణీకరంగా మాట్లాడాడని ఆయన మీద పరువు నష్టం కేసు వేసి ఆయన మంత్రి పదవి నుంచి తొలగేటట్టు తెచ్చుకునే అంత బుద్ధి చెప్పిన వంశం అది. ప్రీతికి తండ్రి మనసు, తన బాధ్యత తెలుసు. ఆయన తన కాస్త కాలేజీలో ఎవరితోనైనా చనువుగా ఉంటే ప్రీతి జాగ్రత్త సుమా అని హెచ్చరిక చెప్పబోతుంటే, డాడీ చాలు, నాకు ఇంకేం చెప్పద్దు, నా ప్రాణం కంటే కూడా నా ఇంటి పేరును కాపాడుకుంటాను నేను అనేది. తండ్రి భయం చూస్తే ప్రీతికి నవ్వొచ్చేది. ఆయనకి మగపిల్లలు లేరు. ఆడపిల్లైనా తను ఇంటి బాధ్యత వహించి ఆ లోటు ఆయన ఎప్పుడు కళ్ళలో కూడా భావించకుండా చూడాలని జాగరూకతతో మెలిగేది. తండ్రి తనకు సరైన వ్యక్తి జత కలిసి వివాహం చేసుకునే వరకు స్థిమితపడనని ప్రీతికి బాగా తెలుసు. అందుకే వినోద్ తండ్రికి కూడా నచ్చిన వ్యక్తి అవడంతో ప్రీతికి చాలా హాయిగా అనిపించింది. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుడే అనంతసేనం గారు ఫోన్ చేశారు. గురువారం పెళ్లికి ముహూర్తం పెట్టించమని. ప్రీతి తండ్రిని అడిగింది. డాడీ, ఏమిటమ్మా? నేను వినోద్ని భర్తగా ఎన్నిక చేసుకోవడంలో మీకు పూర్తి తృప్తిగా ఉంది కదూ? తల్లి, నాకు కావాల్సింది నీ సంతోషం, సుఖం. అయినా వినోద్కే చాలా మంచి పిల్లవాడు అన్నారు ఆయన తృప్తిగా. ప్రీతికి నిశ్చింతగా అనిపించింది. తండ్రికి ఒకవేళ ఇష్టం లేకపోయినా తన కోసం ఒప్పుకుంటున్నాడేమో అనే సంశయం తీరిపోయింది. ఆ రోజు వసంత, ప్రీతి కారులో గుడికి వెళ్ళారు. తల్లి బ్రతికి ఉండగా ప్రతి శనివారం గుడికి వెళ్ళేది. ప్రీతి తల్లి గుర్తుగా ఆ అలవాటు తాను అలవర్చుకుంది. గుడికి వెళ్తుంటే దైవాన్ని చూడాలనే కోరిక కాకుండా తల్లికి ఇష్టమైన పని చేస్తున్నట్టుగా అనిపించేది. వసంత, ప్రీతి గుడికెళ్ళి తిరిగి వస్తూ మెట్లు దిగి వస్తుంటే ఎదురుగా ఒక ముసలామె మెట్లెక్కొస్తోంది. ఆవిడను ఒక 25 ఏళ్ల అమ్మాయి చేపట్టుకుని తీసుకొస్తోంది. ప్రీతి ఆవిడని సంతోషంగా పలకరించింది. మా అమ్మగారు బాగున్నారా? ఆవిడ ప్రీతిని ఎగాదిగా చూసింది. ఎవరో గుర్తుకు రావటం లేదమ్మా, పెద్దదాన్ని, ఏమనుకోకు. నేనండి ప్రీతిని. మధుమతి ఇంట్లో పుట్టినరోజుకి మిమ్మల్ని చూశాను. వినోద్ నాకు బాగా తెలుసు. ఆ రోజు మధుమతి పుట్టినరోజున వినోద్ ఆవిడని బాగా ఆప్యాయంగా చూడటం, ఆవిడ కూడా బాగా మాట్లాడటం ప్రీతికి గుర్తున్నాయి. కానీ చిత్రంగా ఆవిడ ఆ ఇద్దరు పేర్లు వినగానే సంతోషంగా తల ఊపడానికి బదులు కోపంతో మండిపడింది. ఎవరు? వాళ్ళ ఆ త్రాస్టులా? ఆ మధుమతి దొంగ మొహంది. ఆ వినోద్ గాడున్నాడే ఒట్టి పుండాకోరు వెధవ. అంత మోసగాడిని నేను ఎక్కడా చూడలేదు. వసంత గబాలనేదో అనబోయింది. ప్రీతి ముఖం ఎర్రబడింది. ఆవిడ తననే స్వయంగా ఆ మాటలు అంటున్నంత అవమానం అనిపించింది. అయినా తమాయించుకుంది. ప్రీతికి అతను కాబోయే భర్త అని ఆవిడికి తెలియదు. తెలిస్తే అంత తృణీకారంగా పరుషంగా మాట్లాడే సాహసం ఉంటుందా? ప్రీతి ఏమిటి అని అడగకుండా ఆవిడే పురాణం విప్పేసింది. వాడు ఎంత లుచ్చావేదవో ఎవరికీ తెలియదు. నా మీద ఎంతో ప్రేమ నటించాడు. నేను అదంతా నిజమే అనుకున్నాను. నా బ్యాంకులో 10,000 ఉంటే అప్పు కావాలని ప్రాణం మీదకి వచ్చిందని తీసుకున్నాడు. ఇదిగో ఇస్తానన్నాడు. అంతులేదు. మొన్న కబురు చేస్తే అతిగా వాగావంటే పళ్ళు రాలుతాయన్నాడు. ఆ 10,000 ఇచ్చే వరకు ఎంత బాగా కబుర్లు చెప్పాడో తెలుసా?
నేనే కాదు, కామాక్షి దగ్గర కూడా తీసుకున్నాడు. అదైతే మరీ ఘోరం. అవసరం బామ్మగారు అంటే 4 పేటల చంద్రహారం ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటికి కనిపించలేదంట. అంత దగుల్బాజీ అదవా. తూ, వాడి నోట్లో మన్నుబడ. మాలాంటి ముసలోళ్ళ సొమ్ముగా చేసి వాడే బాగుపడి చస్తాడులే, సర్వనాశనం అవుతాడు అంది. అబ్బా అమ్మమ్మ, పురాణం మొదలుపెట్టావేమి, అవతల గుడి మూసేస్తారేమో పద అంది వెంటున్న అమ్మాయి. అప్పుడేమో ఎవరికీ చెప్పకుండా ఇవ్వటం దేనికి, ఇప్పుడు వాళ్ళందరితో ఇలా మొత్తుకోవటం దేనికి అంటూ ఆ అమ్మాయి విసుక్కుంది. నన్ను వాడు మోసం చేశాడు. ఆ ఫకీరు వెధవ గురించి అంతా చాటించి చెప్తాను, నన్ను ఎవరు కాదనంటారు అంటూ దగ్గరికి వెళ్ళి, జాగ్రత్తమ్మ, నీ వెంట కూడా పడతాడు, నీకు బాగా డబ్బు ఉందని విన్నాను అంది. పద పద, ఆ యువతి చేయబట్టి లాక్కెళ్ళిపోయింది. నీలాంటి ముసలమ్మలు తెలివిలేని వాళ్ళని మోసం చేయగలని అందరినీ చేస్తాడా? అప్పుడు మేము చెప్తే విన్నావా? మంచివాడు మంచివాడంటూ ఎగిరావుగా అంది ఆ అమ్మాయి దెప్పి పొడుస్తూ. అనండే అమ్మ అనండి, అవతల డబ్బు ఆ పాపిష్టి వాడి చేతిలో నేను ఏడుస్తుంటే మీ దెప్పులతో ఇంకా చంపుతారు. ఆవిడ వెళ్ళబోతుంటే ప్రీతి ఆపింది. మీ దగ్గర వినోద్ డబ్బు తీసుకున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుస్తుంది అమ్మ? అప్పటికప్పుడు వచ్చి ప్రాణం పోతుందంటే దేనికో కట్టాలంటే సాయంత్రం తెచ్చిస్తానన్నాడు. బ్యాంకుకి తనే తీసుకెళ్ళాడు, డబ్బు తీసి ఇచ్చాను. తర్వాత అసలు ఆ డబ్బుకు తనకు ఇవ్వలేదు అని బుకాయిస్తున్నాడు. అట్టే నేను మాట్లాడితే పళ్ళు రాలగొత్తానని అన్నాడు. పోనీలే, ఆ సర్వేశ్వరుడు లేడు, వాడే బుద్ధి చెప్తాడు అనుకుని ఆవిడ దేవుడికి దండం పెట్టింది. ఈ రోజులే అలా ఉన్నాయనుకో, ఎవరు దొంగో ఎవరు దొరో తెలియకుండా ఉంది. అంతా నా కర్మే తల్లి, కర్మ. ఆవిడ నుదురు కొట్టుకుంది. ఆ విషయం గుర్తుకొస్తే ఆవిడకి పెద్దగా ఏడుపు వచ్చేస్తోంది. నీ అరుపులకు అందరూ చూస్తున్నారు కానీ ఇక ఊరుకో అని అంట ఉన్న యువతి ఆ ఇద్దరూ మెట్లెక్కి వెళ్ళిపోయారు. ప్రీతి మెట్లు దిగి కారులోకి వచ్చి కూర్చుంది. ప్రీతి ముఖం వెలవెలపోతున్నట్టుగా ఉంది. అమ్మా ప్రీతి, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నేను అన్ని విషయాలు సరిగ్గా ఎంక్వైరీ చేశాను. అదేమిటో అసలు వాకప్ చేస్తా వాటిని ఎంక్వైరీ చేస్తాను. విన్న మాటలతో మనం ఎప్పుడూ ఒక మనిషి ప్రవర్తన నిర్ణయం చేసేయకూడదు. వినోద్ అలాంటి వాడు కాదనే నా నమ్మకం అన్నారు మహీధర్రావు గారు. ప్రీతి గుడి నుంచి ఇంటికి రాగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసింది. ఆయన నిర్ఘాంతపోయారు, నమ్మలేకపోయారు. ప్రీతి చిన్నబోయిన ముఖంతో, నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను డాడీ. ఇది అబద్ధం అవ్వాలని, నేను వినోద విషయంలో పొరపడ్డాననే రుజువు అవ్వాలని కోరుకుంటున్నాను అంది. ఆయన కూతురు మొహం చూశారు. ఆ మొహంలో ఎంతో ఆందోళన, భయం గోడుగట్టుకుని ఉన్నాయేమో అర్థమైంది. నాకు బాగా తెలుసమ్మా, నువ్వు పొరబడుతున్నావు, అది త్వరలో రుజువు చేస్తానుగా అన్నారాయన. ప్రీతి మౌనంగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మహీధర్రావు గారు వినోద్ గురించి ఇదివరకే ఎంక్వైరీ చేశారు. కానీ ఆయన అడిగింది అతని స్నేహితులని, బంధువులని. అందరూ ఒకటే మాట, వినోద్ మంచివాడు అని. నేను మా అన్న కొడుకని చెప్పడం కాదు కానీ వినోద్ చాలా మంచి పిల్లవాడు, లేకపోతే నేను ఊరుకుంటానా? ప్రీతి విషయంలో నాకు మాత్రం బాధ్యత లేదు అన్నారు డాక్టర్ గారు. ప్రీతికి కూడా అంతగా భయం వేయటంలా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వినోద్ అలాంటి వాడు కాదు. ఆ జరిగిన పొరపాటు ఏదో బయటకు వచ్చి తను నిశ్చింతగా ఉంటుంది. వినోద్ని అవమానించినందుకు తనే సిగ్గుపడుతోంది. ఇది పూర్తిగా తెలుసుకున్న తర్వాత తను దాచకుండా, అరమరికలు లేకుండా జరిగిందంతా వినోద్కి చెప్తుంది. అతను బిగ్గరగా నవ్వేస్తాడు. అతని గుండెల్లో తలదాచేసుకుంటుంది. విను, నన్ను క్షమించు అంటాను. పిచ్చిపిల్ల, మన మధ్య క్షమార్పణలేమిటి? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ అంతట నా గురించి తెలుసుకున్నావు అంటాడు. అవును, తప్పకుండా అలాగే అంటాడు. ప్రీతికి అనుమానం, భయం పోయాయి. అదృష్టవశాత్తు వినోద్ ఊర్లో లేడు. ఏదో కేసు మీద ముంబై వెళ్ళాడు. అతను లేకపోవటమే నయమైంది. లేకపోతే ఆవేశంలో అతన్ని అడిగేసేది, అది పెద్ద స్పర్ధకు దారితీసేది అనుకుంది. ప్రీతి మధుమతి దగ్గర నుంచి సుబ్బలక్ష్మి, మీరాబాయి భజనలు ఉన్న టేప్స్ అడిగి తెచ్చింది. మధుమతి వాటిని ఇస్తూ, జాగ్రత్త సుమ, నేనెంతో కష్టపడి టేప్ చేశాను. మా ఇల్లు తెలుసుగా, చిన్న సైజ్ అంతా. ఈ పాటల మధ్యలో అక్కడక్కడ మా అమ్మ కేకలు, తమ్ముళ్ళ ఏడుపులు, కుక్కల అరుపులు వచ్చినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా తమ్ముడున్నాడే, వాడు ఒట్టి కొంటె కోణంగి వెధవ. మంచి పాట మధ్యలో కుక్కల అరుపులు టేప్ చేసి మమ్మల్ని ఏడిపిస్తాడు అంది. ప్రీతి నవ్వింది. ఆ రోజు ప్రీతి తోచక ఆ టేపు వింటానికని పెట్టింది. మధుమతి చెప్పిన మాట అక్షరాల నిజమే. మీరాబాయి భజనల్లో మధ్య మధ్యలో కుక్కల అరుపులు, పంపు నీళ్ల చప్పుడు, వాళ్ళ అమ్మగారు అరుపులు ఉన్నాయి. మధ్య మధ్యలో సీను నవ్వులు వినిపిస్తున్నాయి. మళ్ళీ పాట వస్తోంది. ప్రీతికి కూడా అవి వింటుంటే నవ్వొస్తోంది. ఆ కుర్రాడు నిజంగా కొంటె కోణంగే. ప్రీతి మంచం మీద వెనక్కి దిండేసుకుని దాన్ని ఆనుకుని కూర్చుని పుస్తకం తిరగేస్తోంది. వసంత కుర్చీలో కూర్చుని టేబుల్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ కుడుతోంది. టేపులోంచి సుబ్బలక్ష్మి గానం చేస్తున్న మీరాబాయి భజన వినిపిస్తోంది. అది టక్కున ఆగింది. కొంచెంసేపు టేపు నిశ్శబ్దంగా తిరిగిన తర్వాత అక్క అని వినిపించింది. నోరు మూసుకుపో అవతలకి, మేము మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయకు అని మధుమతి కంఠం కసిరింది. విను, ఇప్పుడు చెప్పు, నాకు ఇస్తానన్న గొలిసేది ఏది? ఇంకా తాంబూలాలు పుచ్చుకోందే అంది వినోద్ కంఠం.
పుచ్చుకోవటానికి తేదీ నిర్ణయం అయిందిగా, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆగుతుందా? నువ్వు ఆ తండ్రి కూతురుని బాగానే బొట్టలో వేసావుగా. దేవుడు దిగొచ్చి వినోద్ చెడ్డవాడని చెప్పిన ప్రీతి కానీ మహీధర్రావు కానీ నమ్మనే నమ్మరు. నీ మీద అంత నమ్మకం ఏర్పడింది. చాలే, నేను చెడ్డవాడినా ఏమిటి? కాదా, నువ్వు ఎలాంటి వాడువో చెప్పాలంటే మణమ్మ గారు కామాక్షమ్మ గారు చెప్పాలి. ఇంతకీ ఆ కామాక్షమ్మ గారి చంద్రహారం తెచ్చి ఇచ్చావా లేదా? ఇస్తానులే, చేతికి డబ్బు రాని. ఆవిడ ఇదేదైనా మీ కాబోయే మామగారి దగ్గర బయటికి తెచ్చిందంటే ఏడిచింది, వాళ్ళ వాకిట్లో కూడా రానివ్వరు. అంత బరి తెగించిందంటే నేను నిజం చెప్పలేని వాజమ్మన, అసలు నాకు ఇవ్వలేదనే అంటాను. వాళ్లతో నీకెందుకు గొడవ? ఆ ముసలావిండి పాపం ఎందుకు అన్యాయం చేస్తావు? గొలుసు తీసి ఇచ్చేయి. ఇస్తానులే, ఎప్పుడు? పెళ్ళైన తర్వాతన. మీ కాబోయే మామగారు చాలా గట్టికుడు. ఆయన అంత తేలిగ్గా ఆస్తి వ్యవహారాలు నీ చేతికి వదులుతాడని నేను అనుకోను. ఏడిశాడు ముసలాయన, ఎన్నాళ్ళు బతుకుతాడు? హార్ట్ అటాక్ రాదా ఏమిటి? నువ్వే ఏదో ఒక మంది ఇచ్చి హార్ట్ అటాక్ అని చెప్పినా చెప్పగలవు, అంత గట్టికుడివి అంది. మధు, ఏమిటా వాగుడు? నాన్న వింటే నిన్ను నన్ను చంపేస్తాడు. అతను అదిలించినట్టుగా అన్నాడు. నాకు 1000 రూపాయలు అర్జెంటుగా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది. క్షణం ఆగి అడిగాడు వినోద్. ఆ ప్రభాకరం కోసమేనా? అవును, నా ప్రాణం తీసేస్తున్నాడు. 10,000 కావాలట, లేకపోతే తనతో ఉన్న నా ఫోటోలు నాన్నకు పంపిస్తా అట. నేను ఒక సలహా చెప్పనా? చెప్పు. వాడి బ్లాక్ మెయిలింగ్ నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఉపాయం చెప్పనా? చెప్పు. వాడినే పెళ్లి చేసేసుకో. ఛీ, మధుమతి చిత్కారం చేసినట్టుగా అంది. ఆ వెధవన వాడితో నేను జీవితాంతం కలిసి గడపడమా? బాగుంది. నిన్ను వాడితో కాపురం చేయమని ఎవరన్నారు? మరి పెళ్లి చేసుకోవటం, ఏదో వంకతో పోట్లాట పెట్టుకుని విడాకులు ఇచ్చేయటం, బస్ అంతే. నీకెందుకు, నేనున్నా కదా కేసు ఫైల్ చేయించడానికి. అమ్మో, నాన్నకు తెలిస్తే చంపేస్తారు అంది. నువ్వు భయపడితే జీవితాంతం ఈ వేదన వదలదు. నీకు వాడి పేడ, నాకు ఆ మార్గరెట్ పేడ ఈ జన్మలో వదలవు. మార్గరెట్ కనిపిస్తోందా? కనిపించటమా? దెయ్యంలో నన్ను వదిలితేగా. ప్రీతితో నా పెళ్లి జరిగితే అది వచ్చి గొడవ చేస్తానని బెదిరింపులు మొదలెట్టింది. ప్రీతితో నా పెళ్ళి అవగానే ఏదో విధంగా తనకు ₹1,00,000 ముట్ట చెప్తానని రాసి సంతకం చేసి ఇచ్చాను. పెళ్ళైన తర్వాత ఇమ్మని గొడవ చేస్తే ఎవరిస్తారట? పెళ్ళైన తర్వాత దాని సంగతి వీళ్ళకి తెలిసినా నాకేం భయం లేదు. నేను నిన్న మహీధర్రావు గారి ప్లేటర్ దగ్గర ఆయన ఆస్తి వివరాలు విన్నాను. బాపురే, మధు ఎంత డబ్బో తెలుసా? నేనే కాదు, నా పిల్లలు, నా మనవలు కూడా హాయిగా కూర్చుని తినచ్చు. నేను 10 మంది ఉంపుడు గత్తెలను మెయింటైన్ చేయొచ్చు. చెట్, నోర్మస్గా. నాన్న వింటే పీక పిసుకుతారు. బాబాయికి మన సంగతి తెలియదులే, ఆయన ఓ పిచ్చి మాలోకం. విను, నువ్వు నాకు ఆజన్మాంతం రుణపడి ఉండాలి సుమా అంది. ఎందుకు? ప్రీతి దగ్గర నువ్వు ఆ అమ్మాయి అంటే పడిచొస్తున్నా ఆ మాట తెలియనీయకుండా జాగ్రత్తగా ప్రవర్తించి నీకు ప్రీతికి దగ్గరికి వెళ్ళే అవకాశాలు కనిపించినందుకు. నేనే రుణపడలేను. లేను, ఎందుకంటే నువ్వు నాకు ఈ సాయం ఊరికే చేయలే. నీకు కూడా స్వార్థం లేదా? ప్రీతితో నా పెళ్లి జరిగితే నీకు 20,000 రూపాయలు ఇవ్వాలని అనలేదు. కొంపదీసి మీ మార్గరెట్కు పట్టించిన గతి నాకు పట్టిస్తావా ఏమిటి? డబ్బు నాకు ముందు ఇచ్చేయి. నీకెక్కడతానా ఏమిటి? నన్ను అపార్థం చేసుకోకు మధు. ఏవో బాబు, నీ మంచితనం, నీ నాటకం, నీ అతి వినయం అదంతా నా మీద ప్రయోగించు, ప్రీతి మీద ప్రయోగించు, నా దగ్గర కాదు. నేను నిన్ను చచ్చినా నమ్మను. తాంబూలు అలపచ్చుకోగానే నాకు ఇస్తానని డబ్బు ఇచ్చేయి. ఎవరక్కడ? వినోద్ అడిగాడు. ఎవరూ లేరు. సీను, ఒరే సీను, వెళ్ళి ఆడుకోపో. వెళ్ళావా లేదా? వెళ్తున్నా అక్క. సీను మాట వినిపించింది. టేపు టక్కున ఆగింది. తర్వాత కాస్త తిరిగిన తర్వాత మళ్ళీ పాట వినిపించసాగింది. టేపు వినిపించడం ఆగేసరికి వసంత, ప్రీతి ఇద్దరూ చేస్తున్న పనులు అయిపోయినట్టుగా టేపు దగ్గరికి వంగి వింటున్నారు. వదిన, ఏమిటిది? వసంత తల ఎత్తుతూ భయంగా అడిగింది ఆఫ్ చేస్తూ. మణమ్మగారు అన్న మాటల్లో ఏమీ అసత్యం లేదన్నమాట అన్నది పళ్ళ బిగువన. మరి ఈరోజుతో ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.